మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మచిలీపట్నంలో టీడీపీ వచ్చిన తర్వాత మరి గతంలో అంతకుముందు ఈ గోల లేదనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా పుట్టించారు. సరే, పుట్టించడం వల్ల ఎవరి ఆస్తులు ఏంటనేది ప్రజలకు వాస్తవాలు తెలియదు కాబట్టి ఈ మధ్యన రీసెంట్గా ఇద్దరు కూడా ఆస్తుల గురించి, తర్వాత పార్ట్నర్షిప్ల గురించి, తర్వాత హవాలాల గురించి, తర్వాత ఇన్కమ్ గురించి అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటే మరి నేను చెప్పడం కాదు, పేర్ని నాని గారి మాటల్లోనేమో కులరేంద్ర గారి మరి దుబాయ్లో ప్రాపర్టీస్ అని అక్కడని ఇక్కడని హైదరాబాద్ అని చెప్పని విన్నాం. తర్వాత కులరేంద్ర గారు ఏమని చెప్పారు, దాదాపుగా 5,000 కోట్లు ఆస్తి అని చెప్పారు. సరే, ఈ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఈ మధ్యన ఈ విధంగా ప్రతి మాజీ సీఎంని వాళ్ళేమో లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పి వాళ్ళ తరహాలో ఈ మధ్యన రాజకీయాల్లో చూస్తే ప్రజలకు సేవ చేయడానికి మర్చిపోయి ఆస్తులు కూడబెట్టుకోవడానికి, వాళ్ళ కుమారులకు ఆస్తులు పెంచుకోవడానికి వచ్చినట్టుగా రాజకీయాల్లో ఉంది ఈ రోజున. దానికన్నా ముందు ఇక్కడ మనం చూసుకుంటే గుమ్మడి నరసయ్య గారు అని చెప్పిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ రోజున కావాలని వేయించాను ఈ బ్యానర్. ఇలాంటి నాయకులను మనం మర్చిపోకూడదు. గుమ్మడి నరసయ్య గారని 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి ఈ రోజున బస్సులో తిరిగే పరిస్థితి. తర్వాత పాటూరి రామయ్య గారు, ఇప్పుడంటే పామారు నియోజకవర్గం ఉంది కానీ అంతకుముందు నిడుమోలు నియోజకవర్గం, దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే అయిన, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కూడా ఆయన బస్సు ప్రయాణం తప్ప సొంత కారు లేదు. ఆ తర్వాత పేర్ని నాని గారు, మీకే ఈ రోజున 2019లో నాకు పోటీ చేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి మీరు ఈ రోజున మరి ఏదైతే కనుక ప్రాపర్టీస్ మీరు ఏ విధంగా కొన్నారనేది సాక్ష్యానికి నిదర్శనం. ఇంకొకళ్ళు పేర్ని కృష్ణమూర్తి గారు. ఈ పేర్ని కృష్ణమూర్తి గారిని కూడా ఎందుకు వేశానంటే పేర్ని నాని గారి తండ్రి అయినా విలువలతో రాజకీయాలు చేశారు. ఆ తర్వాత నడకూతుటి నరసింహరావు గారు, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసినా ఆయన మీద కూడా ఎటువంటి రిమార్కులు లేవు. ఆ పక్కన బొచ్చుల అర్జునుడు గారు, ఏ పార్టీ వ్యక్తులు వెళ్ళినా, ఎందుకంటే నా సిద్ధాంతాలు కూడా ఆయన సిద్ధాంతాలే, నన్ను తెలుగు యువత నాయకుడిగా నిలబెట్టింది కూడా ఆయనే. ఎక్కువ మాట్లాడకుండా నువ్వు కష్టపడే నాయకుడు అని చెప్పని ఆఫీస్ నుంచి పిఏ సతీష్ అని ఉండేవాడు, ఫోన్ చేయించి వెంటనే వచ్చి తెలుగు యువతలో నాకు జిల్లాలో పదవేసిన వ్యక్తి బొచ్చుల అర్జునుడు గారు. ఆయన చనిపోతే దాదాపుగా అన్ని పార్టీలు కూడా వచ్చినాయి, ప్రతి జనం వచ్చారు, ఒక కులం రాలా. అలాంటి వ్యక్తి బొచ్చుల అర్జునుడు గారు. మరి మనం ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకునే ముందు మరి బొచ్చుల అర్జునుడు గారికి, నడకూతి నరసింహరావు గారికి కూడా మచిలీపట్నంలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. లేదంటే మీ వల్ల కాదంటే కనుక 2029 తర్వాత నేనే వీళ్ళ విగ్రహ ఆవిష్కరణలో ప్లాన్ చేస్తానని చెప్పి మంచి సెంటర్ చూసి నేను ప్లాన్ చేస్తానని చెప్పని తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రోజున పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు, పద్మావతి హ్యాపీ అయినా కబోర్డు మార్చారంట. కానీ ఈ రోజున అక్కడికి వెళ్ళే ముందు పేర్ని నాని గారు 2004లో ఎవరు ఎమ్మెల్యే? మీరే కదా. 2024లో మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోజునే చెప్పారు, రంగనాయక స్వామి వారికి ఎటువంటి కానీ దూపదీప నైవేద్యాలకు ఇబ్బందులు లేవు అని చెప్పాను. ఈ రోజున మీరు మాట్లాడే శుద్ధపూస మాటలు ఎలా ఉంటాయి అంటే, తర్వాత ఒకటి ఉంటుంది ఎన్టీ రామారావు గారి సినిమాలో, అదేంటంటే దాంట్లో చెప్తారు. సరే, దాని తర్వాత ప్లే చేద్దాం. 2004లో వేరే వాళ్ళు పాడుకున్నారు. ఆ వేరే వాళ్ళు అంటే ఎవరు? మేకల సుబ్బారావు గారు, తర్వాత లింగమానంద గారు వాళ్ళ అన్నయ్య నవబాబు గారు, వాళ్ళిద్దరూ పాడుకున్నారు. ఆక్షనాలకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి నేను 2020లో కొనుక్కున్నానంటే ఈరోజు జనాలు పెచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే స్ట్రైట్గా చెప్పాలి. అసలు నేను కొనుక్కున్నా, అప్పుడు ఏంటి డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఏదో నాకు భూములు కావాలనిపించింది, హౌసింగ్ బోర్డులో భూములు అంటే రేపొద్దున అటు రోడ్స్ తర్వాత హైవే ఇదంతా చూసి రేపొద్దున నాకు నా కుమారుడికి మంచి ఇల్లు కట్టుకుంటాకి ఇల్లు కావాలని చెప్పి పబ్లిక్గా ఒప్పుకోండి. దానికి ఎందుకు దొంగ మాటలు? ఇప్పుడు 1000 గజాలు ఏదైతే ఉందో ఈ 4 డాక్యుమెంట్ల మీద మీరు కొన్నారు కదా, అవి ఎక్కడి నుంచి కొన్నారు? పలానా వాళ్ళ దగ్గర నుంచి కొన్నారని చెప్పి అన్నారు. ఈ రోజున లింగం ఆనంద్ అనే ఆయన ఎవరి బినామీ అనేది బందర్లో ఎవరో తెలియదా? ఇప్పుడు
సొంత ఇప్పుడున్న జనరేషన్లో హస్బెండ్ వైఫ్స్ కలిసి ఉంటలా, సొంత బ్రదర్స్ కలిసి ఉంటలా, సొంత స్నేహితులు కలిసి ఉండట్లా. అలాంటివి మీరు పెంచి పోషించిన వాళ్ళు మీ దగ్గర ఉంటారని గ్యారంటీ ఏంటి? మీరు ఏదో కెలుకుంటారు, ఏదో గిల్లు ఉంటారు. ఆ గిల్లుడికి ఆయన 2024 తర్వాత లింగమానంద్ గారి ఫోటోలు మీరే చూపించారు కదా. మరి 2024 బిఫోర్ ఒక ఫోటో తీయండి. మీతో అయితే కనుక 4-5 ఫోటోలు ఉన్నాయి, మా వాళ్ళు ఇంకా తీసుకురాలేదు. కానీ అప్పటి వరకు కూడా లింగమానంద్ గారు అనే మనిషి మీ మనిషే కదా. పోనీ బందర్లో కొంతమందికి వ్యాపారస్తులకి, తర్వాత ఈ మేకల సుబ్బారావు గారి పేరు ఎవరైతే నాకు అమ్మారని చెప్పారో ఒక పాయింట్కి వద్దాం. ఈ రోజున మేకల సుబ్బన్న గారు డబ్బుగా ఏమన్నా తక్కువ, పలుకుబడిగా ఏమన్నా తక్కువ, కుర్రోళ్ళు ఏమన్నా తక్కువ, హంగుగా ఏమన్నా తక్కువ? అదేవిధంగా లింగం ఆనంద్ గారు రీసెంట్గా వేదవాసి గారి ఇంటి ముందు కూడా ఇల్లు కొనుక్కుని ఆయన అక్కడ కూడా ఒక షాప్ పెట్టారు. ఆయనకి ఏమన్నా డబ్బు తక్కువ స్థలాలు అమ్ముకోవడానికి? ఈ రోజున పేరు నాని గారు నేను అడుగుతున్నా, మీ ఇల్లు సేల్ పెడతారా? ఈ ఇద్దరు మనుషులు కొనుక్కుంటారు. ఇదే ఇద్దరు మనుషులు మీ ఇల్లు సేల్ పెడితే కొనుక్కునే వ్యక్తులు వాళ్ళు. అలాంటిది ఈ రోజున మీరు లేదు నేను వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాను అని చెప్తే జనాలు మరి ఎర్రోళ్ళు కదా. అందుకనే మీరు చెప్పంగానే బందర్ ప్రజలందరూ కూడా నమ్మేసి అయ్యో అందుకే నేను అనుకుంటా వాళ్ళ దగ్గర నుంచి పాపం పేరు నాని గారికి 2019 తర్వాత మినిస్టర్ అయిన తర్వాత డబ్బులు వచ్చినట్టున్నాయి, అందుకే కొనుక్కుని ఉంటారు, అందుకే 2020లో 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అనుకుంటున్నారేంటి? ప్రతిదీ మచిలీపట్నంలో ప్రతిదీ దోచేసి తర్వాత మీ గురించి మీ ప్రభుత్వం ఉండగా ఒక అమ్మాయి పేరు గుర్తు చేస్తున్నాను నేను. గౌడ కులానికి సంబంధించిన అమ్మాయి అనూష, గుర్తుందా మీకు? అది గుర్తు చేయాలా? ఈ రోజున మీరేదో పోకిరి సినిమా డైలాగ్ చెప్పి పద్మావతి హ్యాపీ అని అంటున్నారు కదా. ఈ రోజున పద్మావతి అంటే ఎవరో నాకు అర్థం కాల. ఆ రోజున ఆ పోకిరి క్యారెక్టర్లో మహేష్ బాబు చెప్పింది ఏంటంటే పద్మావతి హ్యాపీనా అంటే సిఏ గారు అదే ఆ క్యారెక్టర్లో సెకండ్ వైఫ్కో ఏదో. ఈ రోజున మీరు పద్మావతి హ్యాపీ అని అంటే రోడ్డు మీద అక్కడక్కడ టీ తాగే వాళ్ళు బందరోళ్ళు అడుగుతున్నారు, ఏంటి పేరు నాని గారు మామూలు కులాలకే అనుకుంటా ఇంట్లో వాళ్ళకి కూడా గొడవలు పెడతాడు, పద్మావతి హ్యాపీ అని అంటాడు ఏంటి? ఒకసారి నువ్వు కూడా ప్రెస్ మీట్ ద్వారా అడుగు నాగార్జున అని చెప్పి నన్ను కొంతమంది అడుగుతున్నారు. ఈ రోజున అదే హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయని చెప్పని వాళ్ళ మీద మీరు అంటున్నారు కదా. మీరు ఎల్లో షర్ట్ వేసుకుని వాడిపోయిన తర్వాత ఐకియాలో సామాన్లు కొంటాకి ఎక్కడ సామాన్లు కొంటాకి వెళ్ళారు? మచిలీపట్నంలో ఉన్న ఇంటికి సామాన్లు కొంటాకి వెళ్ళారా? లేకపోతే మీకు హైదరాబాదులో విల్లా ఉంది, ఫోటో చూపించమంటే చూపిస్తా. హైదరాబాద్లో కొత్తగా కొన్న విల్లాకి కొంటాకి సామాన్లకు వెళ్ళారా? అవి చెప్పరు. అదే సీనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలో ఉంటుంది, ఏదో అవునంటే కాదంటే అవుననిలే అని చెప్పి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పని ఒకటి ఉంటుంది. ఇక్కడ మా పేరు నాని మాటలకు అర్థాలు పూర్తిగా వేరు. ఎందుకంటే ఇటేస్తాడు. మీ మాటలో మీ కళ్ళబొల్లి మాటలో అంతకుముందు గతంలో నమ్మారేమో, ఇప్పుడు నమ్మతాకి ఇప్పుడు వచ్చిన జనరేషను జస్ట్ మీ ఆధార్ కార్డు పంపిస్తే మొత్తం కూడా మీ ఆస్తులు మీ ప్రాపర్టీస్ అంత తీసే యుగంలో ఉన్నారు, ఈ జనరేషన్లో ఉన్నారు. ఒకప్పుడు చెప్పుకోండి కబుర్లన్నీ కూడా. ఆ తర్వాత ఇంకొక విషయం